ఇవాళ యాదృచ్ఛికం ఏమిటంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. దేశం కోసం ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అర్పించినటువంటి రోజు ఈరోజు. అటువంటి ఈ రోజున తెల్లవారుజామున 1:48 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది.